ప్రస్తుతం మనం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సమతా వెంకటరెడ్డి గారితో ఉన్నాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ చేవెళ్లలో ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? చేవెళ్ళ ఫస్ట్ నుంచి అయినా చేవెళ్ళ కాంగ్రెస్ అడ్డా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్కే ఎక్కువ మెజారిటీతో విన్ అవుతారు. ఇక్కడ గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళే వచ్చారు ఫస్ట్ నుంచి అయినా కానీ ఇక్కడికి. ఓకే మేడం, ఇప్పుడు 6 గ్యారంటీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అని చెప్పేసి ఇచ్చారు. మరి మీరేమనుకుంటున్నారు? అవునండి, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఆల్రెడీ కర్ణాటకలో గెలిచి ఆల్రెడీ అక్కడ అందుబాటులోనే మహిళలకి ఫ్రీగానే ఇస్తున్నారు, కనుక్కోండి మీరు కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం తప్పకుండా మహిళలకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఈసారి కాంగ్రెస్ ఎక్కువ మహిళల గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 6 గ్యారంటీలు అనేది రిలీజ్ చేశారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఫస్ట్ నుంచి అయినా మహిళలకి ఇంపార్టెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి అయినా ఉంది. చివరిగా జనాలకి ఏం చెప్దామని? అందరూ చేతి గుర్తుకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాము. అలాగే మా చేవెళ్ళ అభ్యర్థి అయిన భీమ్ భారత్ అన్న గారికి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.